In this video, we are going to see how can we convert a given octal number into the decimal number conversion. So for that, we'll be getting some octal number of base 10. So we are converting an octal number. So we'll multiply and add with octal number system only. 8 power 0, 8 square, 8 power 1. 8 power minus 1. Since it is out of the point fractional part, so we are doing 8 power minus 1. So just to divide it, 5 into 8 power 0, that is 5 plus 8 into 7, 56, 8 square 64, 64 into 4, it is 256. So this is the part up to which we don't have point, we are getting here 317. So after fractional point, we are doing this format, 2 into 1 by 8 plus 5 into 1 by 8 square. So 8 square is 64, 5 by 64, 2 into 1 by 8 is 1 by 4, means 0.25 plus 0.078125. So by adding this, we'll get 3.32825. So combining this, we'll get 317.32825 base 10. So this is the process for converting a given octal numbers to decimal number system. Next, if there is a octal number, we have to convert it into binary numbers. So simple process is you don't have to multiply with 2 power 0. That's not required since it is not in the బైనరీ అంటే వన్స్ జీరోస్ వీటిలో ఉంటే మీరు మల్టిప్లై చేసేవారు ఇంకా లేదు కాబట్టి మనం 2 పవర్స్ తో చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే మనం కన్వర్ట్ చేయమంటుంది ఏంటి, ఆక్టల్లో ఉన్నదాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీ అంటే జీరోస్ వన్స్ ఉంటాయి. సో జీరోస్ వన్స్ కావాలంటే ఇక్కడ నంబర్స్ ఏ ఉన్నాయి. సో వీటిని వన్స్ నుంచి డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, వీటిని బైనరీలో కన్వర్ట్ చేసింది. సో దిస్ ఇస్ ఆక్టల్. ఆక్టల్ అంటే 3 బిట్స్ కదా, సో మూడు బిట్స్ ని రిప్లేస్ చేయాలి. అందుకని ఇక్కడ 111 అంటే 100, బ్యాక్ సైడ్ ఉంది 001, 0 అంటే 0, 3 zeros. 33 ఎందుకు రాయాలి, ఆక్టల్ నుంచి బైనరీ కాబట్టి 3 బిట్స్. 6 ఇది 0, 6, సో 421, 6 కాబట్టి 110, 5, 101, 3, 011. నెక్స్ట్ ఆఫ్టర్ పాయింట్స్ కూడా సేమ్ 001, 010 అండ్ 1. ఎందుకు 1 రాయాలంటే మీరు ఇక్కడ 00 రాసిన 3 బిట్స్ మనం గ్రూప్ చేసినప్పుడు అది పోయింది. సో 00 అనేది ఆప్షన్, రాసిన ఒకటి రాయకుండా ఒకటి. సో దిస్ ఈస్ ద బైనరీ numbers. Let's see how we can convert a given octal numbers to a hexadecimal numbers. సో హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే హెక్సాడెసిమల్ అంటే ఏంటి, 4 బిట్స్ ఉంటాయి కన్వర్షన్స్. సో ఇచ్చిన నంబర్ ని ఫస్ట్ మనం బైనరీలో కన్వర్ట్ చేసుకుందాం అనుకో. సో వాడు ఏం చేయమంటున్నాడంటే ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ చేయమంటున్నాడు. సో ఆక్టల్ ఇచ్చిన నంబర్ ని హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఇచ్చిన ఆక్టల్ నంబర్ ని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో అది ఎలాగా, 444 బిట్స్ లాస్ట్ లో మనం కపుల్ చేసుకుంటాం. ఫస్ట్ 33 బిట్స్ రాయాలి. సో 33 బిట్స్ ని కపుల్ చేసుకుంటే ఇక్కడ అంటే ఏంటి, 5 ఇచ్చారనుకోండి, సపోజ్ 5, దీనికి 33 బిట్స్ కపుల్ చేయండి. సో 421, 101, 7 ఇస్తే 3 వన్స్, 4 ఇస్తే 100, పాయింట్ 2 ఇస్తే 010, 5 ఇస్తే 101. సో దిస్ ఈస్ ద బైనరీ నెంబర్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఆక్టల్ నెంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో మీకు ఇక్కడ బైనరీలోకి వచ్చేసింది. బైనరీలోకి వచ్చిన తర్వాత బైనరీలోంచి హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే 4 బిట్స్ కపుల్ చేస్తాం. సో 4 బిట్స్ ని కపుల్ చేసి వి విల్ రైట్ ఇట్ టు ద
హెక్సాడెసిమల్ కన్వర్షన్. హెక్సాడెసిమల్ లోకి వచ్చేస్తుంది 4 బిట్స్ రాస్తే. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆక్టల్ కి బైనరీ చేయలేం. సో అలా చేయలేం కాబట్టి ఫస్ట్ మనం ఆక్టల్ నంబర్ ని ఇచ్చిన ఆక్టల్ నంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. సో బైనరీలోంచి 4 బిట్స్ ని కపుల్ చేసుకుంటే హెక్సాడెసిమల్ వస్తుంది. సో ఫస్ట్ ఈ బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఆక్టల్ అంటే 3 నెంబర్స్ కాబట్టి 3 నెంబర్స్ వచ్చేటట్టు బైనరీలో రాయాలి. సో ఆ 3 కపుల్ చేస్తే మనకి వస్తుంది. సో ఇక్కడ ఇదే ప్రాసెస్ చేసాం. సో సేమ్ ఇప్పుడు 4 కపుల్ చేయండి. ఒకటి మిగిలిపోతుంది, ఇక్కడ జీరోస్ రాస్తాం. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇక్కడ జీరోస్ రాస్తాం. సో జస్ట్ కపుల్ దిస్. సో ఇది డి అవుతుంది, 3 1. సో ఇది 5 8 4 2 అనే కోడ్ ఏం లేదు, 8 4 2 1. సో అదే సేమ్ ప్రాసెస్ 5 0 1 4. సో ఇది hexadecimal లో కన్వర్ట్ అయిపోయింది. So this is how we can convert a given octal numbers to hexadecimal. In the next video we will see how can we convert hexadecimal conversions. Thank you.